ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, ఈరోజు మనకు రియల్మీ 4 ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేసింది. రియల్మీ బడ్స్ ఎయిర్, రియల్మీ వాచ్, రియల్మీ పవర్ బ్యాంక్ 2 అండ్ ఇంకా రియల్మీ స్మార్ట్ టీవీ. సో ఈ 4 ప్రోడక్ట్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా ఆ ప్రైస్లో అవి వర్తా కాదా, వాళ్ళతో కంపేర్ చేస్తే మనకి ఇంకా బెటర్ ఆప్షన్స్ ఏమున్నాయి అదే ప్రైస్లో, అదంతా కూడా చూద్దాము. సో వీడియోని కంప్లీట్గా చూడండి, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అండ్ మొత్తం చూసాక వీడియో నచ్చితే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. సో ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, వీళ్ళు లాంచ్ చేసిన ఫస్ట్ ప్రోడక్ట్ చూసుకున్నట్లయితే రియల్మీ బడ్స్ ఎయిర్ నియో అని చెప్పొచ్చు. ఇది చూడడానికి అయితే డిజైనింగ్ పరంగా కొంచెం యాపిల్ ఎయిర్ పోర్ట్స్ లాగా అయితే అనిపిస్తున్నాయి. డిజైనింగ్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి, చాలా చిన్నగా క్యూట్గానే అయితే ఉన్నాయి. 3 కలర్స్లో వస్తున్నాయి, వైట్ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ ఒకటి అండ్ ఇంకా రెడ్ కలర్ ఒకటి. బట్ ప్రజెంట్ మాత్రం ఓన్లీ వైట్ కలర్ సేల్కి తీసుకొస్తున్నారు. సో తర్వాత మనకు గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ అయితే సేల్లోకి వస్తాయి. అండ్ వీటి ప్రైస్ చూసుకుంటే మనకు 2999 ఉంది, అంటే 3000. సో 3000 పరంగా చూసుకుంటే ఓకే అనే చెప్పొచ్చు. స్పెసిఫికేషన్స్ కూడా వీళ్ళు మంచి స్పెసిఫికేషన్స్ని ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్లిప్కార్ట్ అండ్ వీళ్ళ ఒఫీషియల్ రియల్మీ స్టోర్లో అయితే వస్తాయి. అండ్ ఇంకా ఆఫ్లైన్ స్టోర్లో కూడా వీళ్ళు సేల్కి తీసుకొస్తానైతే చెప్తున్నారు. సో వీటి స్పెసిఫికేషన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే దీంట్లో మనకు 13mm డ్రైవర్ అయితే ఉంది. సో 13mm అంటే కొంచెం పెద్ద సైజ్ అనేది చెప్పొచ్చు. ఈ డ్రైవర్ సైజ్ అనేది ఎంత పెద్దగా ఉంటే మనకు బేస్ అనేది అంత బెటర్ ఉంటుంది, అంత మంచి బేస్ అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు నార్మల్గా ఏవైతే బడ్స్ ఉన్నాయో అవి మనకు 3 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తాయి కంటిన్యూస్గా యూజ్ చేస్తే. అండ్ అదే ఛార్జింగ్ కేస్తో యూజ్ చేస్తే మనకు ఆ ఛార్జింగ్ కేస్తో కంప్లీట్గా యూజ్ చేస్తే మనకు 17 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్తున్నారు. అంటే ఒక 4 times వరకు అయితే మనము ఛార్జింగ్ చేసుకోవచ్చు, 4 to 5 times వరకు అయితే మనం బడ్స్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు ఆ కేస్ని యూజ్ చేసుకొని. అండ్ నెక్స్ట్ దీని లేటెన్సీ స్పీడ్ చూసుకుంటే మనకు 119.2 milliseconds అయితే ఉంది. సో సూపర్ లో లేటెన్సీ అంటున్నారు వీళ్ళు. సో మనకు యాపిల్ ఎయిర్ పోడ్స్ చూసుకుంటే కూడా 130 milliseconds ఉంటుంది లేటెన్సీ. సో లేటెన్సీ పరంగా ఓకే అనే చెప్పొచ్చు. మనకు నార్మల్ ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, వైడ్ ఇయర్ ఫోన్స్, వాటి లేటెన్సీ చూసుకుంటే మనకు 8 milliseconds ఉంటాయి. సో వాటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం లేటెన్సీ అనేది ఎక్కువనే చెప్పొచ్చు. మనకు బ్లూటూత్ ఏది చూసుకున్నా కూడా లేటెన్సీ అంతే ఉంటుంది. సో మనకు మీరు గేమ్స్ ఆడేటప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ కావాలంటే మనకు వైడ్ ఇయర్ ఫోన్స్ కొంచెం బెటర్ అయితే ఉంటాయి. బట్ లేటెన్సీ పరంగా కూడా ఇవి సో మార్కెట్లో చూసుకుంటే కొంచెం బెటర్ లేటెన్సీతోనే ఉన్నాయని చెప్పొచ్చు. ఆటో కనెక్షన్ అండ్ గూగుల్ ఫాస్ట్ పేర్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో కేస్ ఓపెన్ చేయడంతోనే ఓవరాల్గా స్పెసిఫికేషన్ చూసుకుంటే బాగున్నాయని చెప్పొచ్చు. 3000 పరంగా మనం వీటిని అయితే కన్సిడర్ చేయొచ్చు. డెఫినెట్గా మన ఛానల్లో రివ్యూ అయితే వస్తుంది. సో రివ్యూ చూశాక మీరైతే పర్చేస్ చేయండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ చూసుకుంటే పవర్ బ్యాంక్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ వీళ్ళ పవర్ బ్యాంక్ అయితే ఉంది. ఇది పవర్ బ్యాంక్ 2 అని అయితే తీసుకొచ్చారు. 18 watt ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ ఫాస్ట్ ఛార్జింగ్. అంటే మనకు పవర్ బ్యాంక్ 18 wattతో ఛార్జ్ అవుతుంది అండ్ పవర్ బ్యాంక్ నుండి అవుట్పుట్ కూడా మనకు 18 watt అయితే వస్తుంది. మన ఫోన్స్ కూడా 18 watt ఫాస్ట్ ఛార్జింగ్లోనైతే ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకు డ్యూయల్ అవుట్పుట్ పోర్ట్స్తో వస్తుంది, అంటే టైప్ ఏ అండ్ టైప్ సి పోర్ట్స్ అయితే ఉంటాయి. 13 layer సర్క్యూట్ ప్రొటెక్షన్ ఉంది. అండ్ ఇది లిథియం పాలిమర్ బ్యాటరీ. సో లిథియం పాలిమర్ అంటే మనకు లిథియం అయాన్తో కంపేర్ చేస్తే కొంచెం బ్యాటరీ బ్యాకప్ అనేది బెటర్ ఉంటుంది, బ్యాటరీ లాస్ ఎక్కువ అవ్వదు మనం ఛార్జింగ్ చేసేటప్పుడు. అండ్ ఇది USB A అండ్ USB Type C తో వస్తుంది, 2-in-1 ఛార్జింగ్ కేబుల్తో కూడా వస్తుంది. సో ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే మాత్రం పవర్ బ్యాంక్ బాగుందని చెప్పొచ్చు. ఇదే బడ్జెట్లో చూసుకుంటే మనకు MI 2i పవర్ బ్యాంక్ కూడా ఉంది. సో దీని ప్రైస్ చూసుకుంటే మనకు 999 అయితే ఉంది, అంటే 1000 రూపీస్. 1000 రూపీస్ పరంగా చూసుకుంటే ఓకేనే చెప్పొచ్చు. స్పెక్స్ బాగున్నాయి, డిజైనింగ్ అదంతా కూడా బాగానే ఉంది. కాకపోతే ఇంకొక 100 తక్కువలో మనకు 900లో మీ పవర్ బ్యాంక్ కూడా ఉంది, మీ 2i. అది కూడా 18 watt ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. అది కూడా మనకు మంచి ఆప్షన్ అవుతుంది. బట్ దాంతో కంపేర్ చేస్తే దీంట్లో కొన్ని ఫీచర్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో మనం 1000 రూపీస్లో ఈ పవర్ బ్యాంక్ కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ డివైస్ చూసుకున్నట్లయితే వీళ్ళ స్మార్ట్ వాచ్ అని చెప్పొచ్చు. వాచ్ అయితే చూడడానికి బాగుంది. 4000 రూపీస్లో అయితే వీళ్ళు లాంచ్ చేశారు. అండ్ ఇది మనకు 4 కలర్స్లో అయితే వస్తున్నాయి, రెడ్, బ్లూ, బ్లాక్ అండ్ ఇంకొకటి ఏదో కలర్ ఉంది. సో టోటల్గా అండ్ నెక్స్ట్ డివైస్ చూసుకున్నట్లయితే వీళ్ళ వాచ్, రియల్మీ వాచ్. సో వాచ్ అయితే చూడడానికి బాగుంది. ఇది 4 కలర్స్లో వస్తుంది. అండ్ ప్రైస్ చూసుకుంటే 3999 ఉంది, అంటే 4000. సో 1.3 inch డిస్ప్లేతో వస్తుంది. మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే ఉంది. అండ్ ఇది IP68 వాటర్ రెసిస్టెన్స్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ వస్తుంది. సో ఈ బడ్జెట్లో మనకు IP68 అంటే ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. దీని ఫీచర్స్ చూసుకున్నట్లయితే దీంట్లో 12 వాచ్ ఫేసెస్ ఉన్నాయి. అండ్ ఇంకా OTA అప్డేట్ ద్వారా 100 వాచ్ ఫేసెస్ని అయితే వీళ్ళు ఇస్తా అని
చెప్తున్నారు. అండ్ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ మానిటర్ చేయొచ్చు, పీపీజీ సెన్సర్ ఉంది, అండ్ స్టెప్ ట్రాకర్ ఉంది, డ్రింకింగ్ని కూడా మానిటర్ చేయొచ్చు, అండ్ ఇంకా లింక్ యాప్ అయితే ఉంటుంది. సో ఆ లింక్ యాప్తోనైతే మనము దీన్ని సింక్ చేసుకోవాలి. సో ఓన్లీ ఇది ఆండ్రాయిడ్లోనే వర్క్ అవుతుంది. సో ప్రజెంట్ యాపిల్కి అయితే లేదు. ఎవరైతే యాపిల్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకైతే వాచ్ అయితే పనికి రాదు. ప్రజెంట్ చూసుకుంటే ఫ్యూచర్లో ఏమన్నా అప్డేట్ ఇస్తే ఇవ్వచ్చు, యాపిల్ వాచ్లో సాఫ్ట్వేర్ ఇచ్చి దీంట్లో కూడా అప్డేట్ ఇవ్వచ్చు. బట్ ప్రజెంట్ చూసుకుంటే మాత్రం ఇది మనకు ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్స్కే సపోర్ట్ చేస్తుంది. ఇది నాకు ఒక మైనస్ పాయింట్ అనిపించింది. సో ఓవరాల్గా వాచ్ స్పెసిఫికేషన్స్ అంతా చూసుకుంటే 4000 పరంగా ఓకే అనే చెప్పొచ్చు. సో దీనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్ అయితే వస్తుంది. సో మొత్తం రివ్యూ చూసాకనే మీరైతే ఈ వాచ్ని అయితే కొనండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ టీవీస్. సో అండ్ ఫైనల్గా చూసుకుంటే రియల్మీ టీవీస్ని కూడా లాంచ్ చేశారు. చాలామంది అయితే రియల్మీ టీవీస్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. సో వీళ్ళు టోటల్గా 2 టీవీస్ని అయితే లాంచ్ చేశారు. ఒకటి 32 ఇంచ్ది 1366x768 పిక్సెల్ రెజల్యూషన్తో వస్తుంది. ఇది హెచ్డి టీవీ, మనకు 32 ఇంచ్ హెచ్డి టీవీ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు 43 ఇంచ్ టీవీ ఉంది. ఇది మనకు ఫుల్ హెచ్డిది 1920x1080 పిక్సెల్ రెజల్యూషన్తో అయితే వస్తుంది. సో హెచ్డి టీవీది ప్రైస్ చూసుకుంటే మనకు 32 ఇంచ్ ప్రైస్ చూసుకుంటే 13,000 ఉంది. అండ్ ఇంకా 43 ఇంచ్ ప్రైస్ చూసుకుంటే 22,000 రూపీస్ అయితే ఉంది. సో ఇవి మనకు స్మార్ట్ టీవీస్ ఆండ్రాయిడ్ సపోర్ట్తో అయితే వస్తాయి. సో దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే దీంట్లో మనకు మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే ఉంది. 1.1 GHz స్పీడ్తో వస్తుంది. దీంట్లో మనకు 4 కోర్స్ కూడా ఆమ్కోటెక్స్ 853 కోర్స్ ఉంటాయి. అండ్ జీపీ చూసుకుంటే మాలీ 470 MP3 జీపీ ఉంది. ఇది H.10 వీడియో డికోడింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 1 GB ర్యామ్తో వస్తుంది. క్రోమా బూస్ట్ ఉంది దీంట్లో. అంటే మనకు రియల్మీ ఫోన్స్లో క్రోమా బూస్ట్ టెక్నాలజీ ఉండేది కదా, కొంచెం కలర్స్ని బూస్ట్ చేస్తుంది. సేమ్ అదే టెక్నాలజీని ఇక్కడ కూడా యూజ్ చేశారు. మనం వీడియో చూసేటప్పుడు కొంచెం మనకు కలర్స్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బెజల్స్ కూడా థిన్గా ఉన్నాయి దీనికి. అండ్ 29 వాట్ క్వాడ్ స్టీరియో స్పీకర్స్తో వస్తున్నాయి. క్రోమ్ కాస్ట్ అయితే ఇన్బిల్ట్ ఉంది. సో ఓవరాల్గా బిట్స్ ఫీచర్స్ చూసుకుంటే ఇవి సో బాగానే ఉందని చెప్పొచ్చు. మనకు రిమోట్ చూసుకుంటే కూడా రిమోట్లో నెట్ఫ్లిక్స్ బటన్, యూట్యూబ్ బటన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. గూగుల్ అసిస్టెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది ఆండ్రాయిడ్ 9 సపోర్ట్ అనేది వస్తుంది. సో చాలా అప్లికేషన్స్ అయితే మనం ప్లే స్టోర్ నుండి అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే ఓకే అని చెప్పొచ్చు. ఏదైతే 32 ఇంచ్ టీవీ ఉందో సో సేమ్ మనకు ఇంకొక 500 తక్కువలో ఎంఐ నుండి కూడా ఉంది, ఎంఐ టీవీ 4A Pro. సో దాంట్లో చూసుకుంటే కూడా సేమ్ స్పెక్స్ ఉన్నాయి ఆల్మోస్ట్. అది 12,500లో వస్తుంది. ఇది మనకు 13,000లో ఉంది. అండ్ 43 ఇంచ్ చూసుకుంటే సేమ్ మనకు ఎంఐ టీవీ 4A Pro కూడా మనకు 22,000లోనే ఉంది. సో ప్రైస్ ఇంకొంచెం తక్కువ తెస్తే బాగుంటుంది నా ఒపీనియన్. ఇంకొక 1000 అలా తీసుకొస్తే మంచి కాంపిటీషన్ అయితే ఉండదు మార్కెట్లో. సో ఇది మనకు 4K టీవీ కూడా కాదు, FHD టీవీనే. సో మీరు 22,000 పెడుతున్నారు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మనం 25 క్రాస్ చేస్తే 25 ఎబో వెళ్తే మనకు 4K టీవీస్ కూడా వస్తాయి. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే ఓకేనే చెప్పొచ్చు. ప్రైస్ కొంచెం తక్కువలో తీసుకొస్తే ఇంకొక 1000 అలా తక్కువలో తీసుకొస్తే బెటర్ ఉండేదని నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్స్ ఏంటి ఈ టీవీస్ గురించి కింద కమెంట్స్లో చెప్పండి. సో ఓవరాల్గా ఈ 4 ప్రోడక్ట్స్ గురించి అయితే డీటెయిల్స్ ఇవి. సో వీటిలో కొన్ని ప్రోడక్ట్స్ అయితే నేను డెఫినెట్గా రివ్యూ చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. సో మీ ఒపీనియన్స్ ఏంటి ప్రోడక్ట్స్ గురించి, మీరే ప్రోడక్ట్ గురించి వెయిట్ చేస్తున్నారు కింద కమెంట్స్లో చెప్పండి. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చుంటే ఇలాంటి వీడియోస్కి వచ్చి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ముందుకు వస్తాను. దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.